తిరిగి లేచును. ఆపత్కాలమునందు భక్తిహీనులు కోల్తారు. చూడండి, నీతిమంతుడు ఒకవేళ 7 సార్లు పడిపోయినా దేన్ని చూసి పడిపోతారు? ఇక్కడ అర్థం చేసుకోవాలి. నీతిమంతులు పాపం చేసి పడిపోరు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడి, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొంది, యేసు ప్రభువులో తనను తాను సమర్పించుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడు పాపంలో పడిపోడు. ఎందుకంటే తనకు తెలుసు, నన్ను నా ప్రభు తన రక్తంతో కొనుక్కున్నాడు, తన సొంత రక్తంతో కొనిగిన తన సొత్తుగా నన్ను మార్చుకున్నాడు, కనుక నేను పడిపోను లోకంలో. కానీ నీతిమంతుడు ఎక్కడో ఒక చోట భయానికో పిరికితనం వచ్చో, ఇది నేను సాధించలేననో భయాందోళన కలిగి పడిపోతుంటాడు అవిశ్వాసంతో. ప్రభు అంటే నమ్మకం ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు ఎదురుగా వస్తాయి. పేతురుకి తెలుసు కదా, నేల మీద నడుస్తున్నాడు. నడిచేవాడు నడుస్తూ 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 యేసుని చూశాడు. చూస్తూ చూస్తూ మరలా పక్కకు తిరిగేసరికి పడిపోయాడు. అదే స్థితిలో ప్రభు ఉంచాడా? ఉంచలేదు. కానీ అదే స్థితిలో నుంచి మరలా తిరిగి లేపి తను అనుకున్న స్థలానికి, అనుకున్న గమ్యానికి చేర్చాడు. హల్లెలూయా. అందుకోసం మన జీవితంలో ఎన్ని మారులు పడిపోయినావన్నా, ఇప్పటి వరకు ఎన్నిసార్లు పడిపోయావన్నావు, కానీ మరలా నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించు. ఖచ్చితంగా మరలా ప్రభువు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. భక్తిహీనుల్లాగా నిన్ను ఉంచడు. భక్తిహీనుల చేతులను వదిలిపెట్టినట్టు నీ చేతిని దేవుడు వదిలిపెట్టడు. నీ చేతిని పట్టుకొనే ఉన్నాడు. హల్లెలూయా. నీ చేతిని పట్టుకొనే ఉన్నాడు. భయపడొద్దు. నిన్ను గమ్యానికి చేర్చడానికి ఆయన నీ చేతిని పట్టుకొని నడిపిస్తున్నాడు. కీర్తనల గ్రంథం చదివితే తెలిసింది. 34:19. కీర్తనల గ్రంథం 34:19. నీతిమంతుడుకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వాటినన్నిటిలో నుంచి విడిపోతాడు. ఎన్నిటిలో నుంచి అంటే అన్నిటిలో నుంచి. కలుగు ఆపదలు అన్నిటిలో నుంచి అన్నాడు. ఎన్నిటిలోనంటే దావీదుకు వచ్చిన సమస్యలు ఎన్ని తెలుసు? దావీదు తన జీవితకాలం పుట్టిన కాడ నుంచి ఆయనకు సమస్యలే. రాజుగా తను అభిషేకించబడిన కాడ నుంచి ఇంకా ఎక్కువైపోయాయి. రాజుగా ఆయన సింహాసనం మీద కూర్చున్నా కానీ తను కూర్చున్న సింహాసనానికి కూడా ఎన్నోసార్లు ఆటంకాలు వచ్చాయి. తన సొంత బిడ్డల చేత కూడా ఎన్నోసార్లు తరంపడ్డాడు. శత్రువుల చేత తరంపడ్డాడు. శత్రువులు అన్నిటిలో కూడా ఉన్నా కానీ ప్రభు తాను చేయి పట్టుకుని ఉన్నాడు కనుక తను గెలిచాడు. హల్లెలూయా. తను ఓడిపోలేదు. అన్నిటిలోనూ కూడా నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపిస్తాడు. ఈరోజు విడిపించడు అనేవారు చాలామంది ఉంటారు, కానీ విశ్వాసులు అనరు ఆ మాట. సమస్య వైపు చూడు. ఎన్ని సమస్యలు వచ్చినా ఒకటే మాట, నా ప్రభువు నన్ను బ్రతికిస్తాడు. ఈ రోగముల నుంచి నా ప్రభువు నన్ను బ్రతికించి తీరుతాడు. ఎందుకంటే ఆయన సమస్తమును కలిగిన వాడు, ఆయన అధికారము కలిగిన వాడు. ఈ రోగము నుంచి కూడా నన్ను విడిపించగలడు అని చెప్పి నమ్ముతారు. అందుకోసం ఆయన అన్నాడు, ఎన్ని ఆపదలు వచ్చినా నీతిమంతులకు వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును. ఇంత గొప్ప దేవుడు నీకుండగా నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీ మార్గంలో నీకు శత్రువు అడ్డొచ్చాడు అనుకోండి, ఆ శత్రువు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు అనుకో, నీ విశ్వాసాన్ని కోల్పోయేలా నిన్ను మరలా లోకానికి లాగాలని చూస్తున్నాడు అనుకోండి, వాటన్నిటిలో నుంచి దేవుడే నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. యోబు అన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా, అన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా సాతాను చేయవలసిన అన్ని పనులు చేసింది, కానీ తనను మాత్రం మరణానికి అప్పగించలేకపోయింది. తనను మాత్రం మరణించేలా చేయలేకపోయింది. కారణం ఏంటి అంటే యోబుని ఎవరు పట్టుకొని ఉన్నారు? దేవుడు పట్టుకొని ఉన్నాడు. కాబట్టి అలాగనే నువ్వు ఎన్ని పరిస్థితులు గుండా వెళుతున్నా, ఎన్ని సమస్యలు గుండా నిన్ను ముంచేసే పరిస్థితులు వచ్చినా ప్రభువే నిన్ను కాపాడి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మర్చిపోమాకు. హల్లెలూయా. నిన్ను సిద్ధంగా ఉన్నాడు.
ఈ సిద్ధపాటు నీ హృదయంలో ఉండాలి. నా ప్రభు నన్ను ప్రతి పరిస్థితుల్లో నుంచి విడిపిస్తాడు, ప్రతి విషయంలో నాకు సహాయం చేస్తాడని నువ్వు హృదయపూర్వకంగా నమ్మాలి. హల్లెలూయా.